భారత రక్షణ రంగానికి కీర్తి పతాక, తెలుగు జాతికి స్ఫూర్తి ప్రతీక. ఆయనే డిఆర్డిఓ మాజీ చైర్మన్, ఏరోనాటికల్ ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మన్, అంతకు మించి భారత రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుగా ఉన్న మన తెలుగు వ్యక్తి సతీష్ రెడ్డి గారు. సతీష్ రెడ్డి గారు నమస్తే సార్. ముందుగా ఒక తెలుగు వ్యక్తిగా మీరు ఈ స్థాయికి చేరినందుకు ఒక తెలుగువాడిగా గర్వపడుతున్నాను సార్. థ్యాంక్ యూ. సతీష్ రెడ్డి గారు, మీరు చాలా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చారు. మీకోసం చాలా విన్నాం. ముందు భారత రక్షణ రంగం సవాళ్ళు, మన అవసరాలు, భవిష్యత్తులో ఎదురయ్యే లక్ష్యాలు, వీటన్నిటి కోసం మనం మాట్లాడే ముందుగా మీ నేపథ్యం కోసం చెప్పండి సార్. ఒక పల్లెటూరు, వ్యవసాయదారు కుటుంబం, బాగా పల్లెటూరు. చిన్నప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా లేనటువంటి పరిస్థితి. అట్లాంటి ఊర్లో, అదే ఊర్లో అదృష్టం కొద్దీ 10th క్లాస్ వరకు స్కూల్ ఉండేది, అక్కడే చదువుకోవటం. అదృష్టం అట్లనే పల్లెటూరు కాబట్టి అక్కడ పనిచేసేటువంటి టీచర్స్ అదే ఊర్లో ఉండటం. సో వాళ్ళతో ఎప్పుడూ నిరంతరం ఇంటరాక్షన్స్. ముఖ్యంగా మా ఊర్లో నేను ఎప్పుడూ చెప్తుంటాను, అప్పటి వరకు ఎవరు ఇంజనీర్ లేరు. సో ఇంజనీర్ కావాలని చెప్పి మా అమ్మ ఎప్పుడు చెబుతూ ఉండేది. సో ఇంజనీర్ కావాలనేటువంటి కోరిక. అంటే మీదేంటి సార్, మీది వ్యవసాయ కుటుంబమా, బాగా అంటే సంపన్న కుటుంబం ఎట్లా? మాది అత్యంత మధ్యతరగతి కూడా కాదు, లోయర్ మధ్యతరగతి కుటుంబం అనేది చెప్పాలి. ఎందుకు అంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా ఇల్లు పూరిల్లు, అంటే మనం రెల్లిగడ్డతో చేసినటువంటి ఇల్లు, అలాంటి ఇల్లే ఉండేది. మామూలు వ్యవసాయ కుటుంబం, అదేదో కొద్దిగా పొలం పెట్టుకొని చేసేటువంటిది. మా వైపు మెట్ట ప్రాంతం, ఒక పంటే పండిస్తారు, రెండో పంట కూడా. దాని తర్వాత చాలా రోజులకి సోమశల ప్రాజెక్ట్ రావడం, దాని నుంచి కొంత వాటర్ సప్లై. సో రెండో పంట, అది కూడా వరి కాదు, వేరేది ఇంకొక పంట. అంటే తక్కువ నీళ్లు కావాల్సి వచ్చేట, వరికి ఎక్కువ నీళ్లు కావాలి, అవసరం ఏ పంటను పెట్టుకోవటం అనేటువంటిది కొంత ఉపయోగపడింది. మీరు కూడా పొలం కట్టు వెళ్ళేవాళ్ళ? నేను రెగ్యులర్గా వెళ్ళాను. పనులు జరిగే రోజుల్లో కంపల్సరీగా వెళ్లాల్సి వచ్చేది. ఎందుకనంటే ఎంతమంది కూలీలు వచ్చారు, వాళ్ళందరికీ మనం ఆ రోజు అన్నం పంపించాలి. ఎరువులు తోలే టైంలో ఎద్దుల బండిలో ఎరువును తోలుకొని పోవటం అనేది ఒక ఆనందం. మనం ఎద్దుల బండి తోలుకొని పోతున్నామని. అట్లాంటి పనులు మనం ఒక బర్రెలతో ఎలా ఉండాలి, ఆవులతో ఎలా ఉండాలి, ఎద్దులతో ఎలా ఉండాలి, వాటితో దగ్గరే ఉంటూ అట్లాంటివి పల్లెలో పుట్టిన వరకు వాళ్ళకి చాలా అదృష్టం. అంటే మరి అమ్మ ఎందుకు కోరుకున్నారు మీరు ఇంజనీర్ అవ్వాలి అని? అంటే ఆ కాలంలో ఇంజనీర్స్ చాలా తక్కువ ఉండేటువంటి వాళ్ళు. నేను చెప్పాను కదా, అప్పుడు ఆ కాలంలో మన మొత్తం ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే అప్పట్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 5 కాలేజీలు ఉండేటివి. చాలా తక్కువ మంది ఉండేటువంటి వాళ్ళు. రెండోది మా కుటుంబంలోనే ఉండి వెళ్ళి టౌన్లో ఉంటూ ఉండేటువంటి ఒక ఫ్యామిలీ, మా ఫ్యామిలీలోంచి ఒకరు బిట్స్ పిల్లానిలో ఇంజనీర్ అయ్యారు. సో అది ఒక గొప్పగా చెప్పుకునేవాడు. అందుకని ఒక ఇంజనీర్ కావాలి అని చెప్పి ఒక కోరిక ఉండిపోయింది మా మదర్కి. అంటే మరి మీరు ఇంజనీర్ అయిన క్షణం కానీ, డిఆర్డిఓలో మొదటి ఉద్యోగంకి ఎంపికైన క్షణం కానీ మదర్ ఫీలింగ్ ఎలా ఉంది? ఆ ఇంజనీరింగ్ సీట్ వచ్చినప్పుడు నెల్లూరులో ఉన్నాను నేను. ఎందుకంటే ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు నెల్లూరు విఆర్ కళాశాలలో చదివాను. అక్కడే నుంచే ఎంట్రన్స్ రాయటం జరిగింది. మంచి కాలేజీ, మంచి స్నేహితులు కుదిరారు నాకు. చాలా బాగా చదువుకునేటువంటి వాళ్ళు, మంచి స్నేహితులు, ఇప్పటికీ ప్రాణ స్నేహితులు, రెగ్యులర్ టచ్లో ఉంటారు. ఆ రోజుల్లో కమ్యూనికేషన్స్ లేవు. సో బస్సులో ఇన్ఫర్మేషన్ పంపించాలి. వెళ్ళి బస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరో ఉంటే, ఊరికి వెళ్ళే వాళ్ళు ఉంటే చెప్పి ఇట్లా అమ్మకి చెప్పి ఇంజనీరింగ్ రావటం అని పోగానే ఆనందంతో వెంటనే పిల్లాడికి నోట్లో చక్కెర పోయటం. అంటే పల్లెల్లో స్వీట్లు అవన్నీ రెడీగా ఉండవు కదా. పల్లెల్లో ఎలా ఉంటాయంటే, ఈరోజు స్వీట్లు చేస్తాం, 2 రోజులు ఉంటాయి, అయిపోతాయి. ఎందుకంటే ఆ రోజుల్లో ఫ్రిడ్జ్లు ఉండటాలు ఇవన్నీ లేవు కదా, పంచదార వెయిటింగ్ అని చేసేవాళ్ళు. వాళ్ళ నోట్లో పంచదార పోయటం, అది తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరికీ వెంటనే చాటింపు వేయటం, ఇంజనీర్ అయింది మా వాడు, అది ఇదని. సో తెల్లవారి నేను ఊరికి వెళ్ళటం, అందరూ బంధువులంతా చుట్టూ వచ్చి ఊర్లో ఉండి కూర్చొని ఇవి ఇంజనీరే. ఇట్లా అదొక సెలబ్రేషన్స్, అంతే, అదొక సెలబ్రేషన్స్ ఆ కాలంలో, అందులో ముఖ్యంగా పల్లెటూరులో. మరి డిఆర్డిఓలో ఉద్యోగం సంపాదించారు, డిఆర్డిఓ చైర్మన్ అవుతారని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎందుకంటే అది ఇంకా అత్యున్నత పదవి కదా. ఎలా సాగించారు? కాదు, డిఆర్డిఓలో చేరిన రోజే కాదు. అంటే డిఆర్డిఓలో నేను హైదరాబాద్లో 86 నుంచి ఉన్నాను. 85 నుంచి 86 వరకు పూనాలో ఉన్నాను. 2015లో నేను సైంటిఫిక్ అడ్వైజర్గా ఢిల్లీకి వెళ్ళే రోజుకి కూడా నేను అలా ఢిల్లీకి వెళతాను, అలాంటి పదవులు వస్తాయని చెప్పి అనుకోలేదు. కాకుంటే 2014లో అనుకుంటాను కలాం గారు వచ్చారు ఇక్కడికి.
ఆర్సీఐకి అబ్దుల్ కలాం గారు వచ్చారు. ఓ కాన్ఫరెన్స్ మీటింగ్ లాంటిది, డయాస్ మీద ఉన్నాము. ఆయన, నేను, ఆ రోజు డిఆర్డీఓ చైర్మన్గా ఉన్నటువంటి అవినాష్ చంద్ర గారు ఉన్నారు పక్కన. సో నేను వెళ్ళి నా టాక్ ఇస్తున్నాను, నా స్పీచ్ ఇస్తున్నాను. అప్పుడు చెప్పారట కలాం గారు, సో ఐ సీ ఏ డిఆర్డీఓ చైర్మన్ ఇన్ హిమ్ అని. ఓకే, కలాం గారు ఆయనతో. సో అంటే ఈ అబ్బాయిలో నాకు డిఆర్డీఓ చైర్మన్ కనిపిస్తున్నాడు, ఈ విల్ బికమ్ చైర్మన్ అని చెప్పి ఆ రోజు 2013 చివరిలోనో 14లోనో చెప్పారని అవినాష్ చంద్ర గారి తర్వాత చెప్పారు నాతో, ఇలా అన్నారు అని చెప్పి. సో ఇది ఒక అంతే తప్పితే ఎవరు కూడా నేను డిఆర్డీఓ చైర్మన్ అవుతారని చెప్పి అనుకోవటం అనేటువంటిది ఒక ఏమనాలి అంటే అదొక అత్యాశ లేకుంటే ఒక పెద్ద కళ అనుకోవాలి. అంటే డిఆర్డీఓ చైర్మన్గా మీరు ఎలాంటి సిగ్నిఫికెంట్ చేంజ్ తెచ్చారు? అంటే మీ మార్క్ ఏంటి చూపించారు? ఫస్ట్ చాలా కష్టపడి పనిచేయటం, ఎస్ సార్. రెండవది ఆర్గనైజేషన్లో పాజిటివిటీ తీసుకురావటం. ప్రతివాడు నేను ఏదో చేసేయాలి, త్వరగా చేయాలి అనేటువంటి కల్పన క్రియేట్ చేయటం, కల్పన కాదు ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయటం. దాంతో చాలా త్వరగా చాలా రకరకాల సిస్టమ్స్ చేయటం జరిగింది ఒకటి. సో ఆ పీరియడ్లో కొన్ని వందల ప్రాజెక్ట్స్ తీసుకొని వాటిని చాలా ఫాస్ట్గా మూవ్ చేయటం, అవన్నీ ఆ తర్వాత మనం నిజంగా దేశంలో చాలా రంగాల్లో ఆత్మనిర్భర అయ్యే కోసం ఉపయోగపడింది. అది మీరు గన్లు అనండి, ట్యాంకులు అనండి, మిసైల్స్ అనండి, టార్పిడోస్ అనండి, రేడార్స్ అనండి, లేకపోతే వెహికల్స్ అనండి, ఎయిర్ క్రాఫ్ట్స్ అనండి, ఇట్లాంటివన్నీ చాలా డైనమిక్గా మనం కొన్ని ప్రాజెక్ట్స్ ఆ కాలంలో డిఆర్డీఓ తీసుకోవడం. ఇది ఒకటి. రెండవది ప్రధానమంత్రి గారు ఈ డిఫెన్స్ రంగంలో ప్రైవేట్ సంస్థలను తీసుకురావటం చాలా ముఖ్యమని చెప్పి అనటం జరిగింది. సో ప్రైవేటు రంగానికి ఓపెన్ చేసి ప్రైవేటు రంగాన్ని తీసుకురావటం జరిగింది. ప్రైవేట్ రంగం భాగస్వామ్యం కానీ లేకపోతే వాళ్ళు డిఫెన్స్కి పనిచేసేది. దానికోసం రకరకాల స్కీమ్స్ వర్కౌట్ చేశాం. ఓకే, ఒక డీసీపీపీ అని చెప్పి తీసుకుని వచ్చాం. అంటే రైట్ ఫ్రమ్ డిజైన్ స్టేజ్ నుంచి డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్ అని మనం డెవలప్ చేసేటప్పుడు పార్ట్నర్గా అయితే ఇండస్ట్రీస్. దాంతో ఈరోజు మీరు చూడండి, దాదాపు 10-15 మిసైల్స్ ఈరోజు ప్రైవేట్ రంగం వాళ్ళు చేస్తున్నారు. అంతకుముందు ఎప్పుడు లేదు. అంతకుముందు ఎప్పుడు బీడీఎల్లో లేకుంటే బీఈఎల్లో చేసేది. గన్స్ చేస్తున్నారు, ఈరోజు ట్యాంక్స్ చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ ప్రైవేట్ రంగం చేయటం. ఒకటి ప్రైవేట్ రంగాన్ని తీసుకురావడం. రెండవది ప్రధానమంత్రి గారు ఇంకోటి చెప్పారు, యంగ్ సైంటిస్ట్ ల్యాబ్స్ క్రియేట్ చేయండి. అది నాకు ముందరే చెప్పున్నారు. సో నేను వెళ్ళిన తర్వాత 5 యంగ్ సైంటిస్ట్ ల్యాబ్స్ని, అంటే ఆ ప్రతి ల్యాబ్లో కూడా 35 సంవత్సరాల కంటే లోపల వయసులో ఉండేటువంటి సైంటిస్టులు ఉండే విధంగా ల్యాబ్స్ని క్రియేట్ చేశాం. ఓకే, అలాంటి ల్యాబ్స్ని క్రియేట్ చేశాం. అవి 5 క్రియేట్ చేశాం. ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం. అట్లనే యంగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఈ స్టార్టప్స్ ఎవరైతే ఉన్నారో వాటిని ఎంకరేజ్ చేసేదానికి రకరకాల స్కీమ్స్ తీసుకురావాలి. లైక్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండింగ్ అని, లేకంటే ఐడెక్స్ అని, ఇలాంటివి ప్రమోట్ చేస్తూ తీసుకురావటం అనేటువంటిది ఇంకొకటి. అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ బాగా పెద్ద ఎత్తున పెట్టాలి అని చెప్పి అప్పటి వరకు 5-6 ఉంటే వాటిని 15 సెంటర్స్ని నెంబర్ పెరిగింది తీసుకొని వచ్చి ఈరోజు 15 సెంటర్స్లో వాటిని తీసుకురావటం అనేటువంటిది ఇంకొకటి జరిగింది. ఇట్లా రకరకాల విషయాల్లో చాలా తీసుకుని వచ్చాం. అలానే కోవిడ్ టైంలో చాలా తీవ్రంగా కోవిడ్ కోసం డిఆర్డీఓ పనిచేసింది. ఇది ఇంకొక కొత్త విషయం. అట్నే చాలా రకాల పాలసీస్ని తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం చెప్పుకోదగిన స్పెసిఫిక్స్ మాట్లాడకుండా టాప్ లెవెల్లో ఏం చేశామనే దానికోసం. రైట్. మీరు ఈ మధ్యన విజ్ఞాన వైభవ్ అని ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఏంటి దాని లక్ష్యం ఏంటి? మీ లక్ష్యం నెరవేరింది అనుకుంటున్నారా? ఈరోజు ముఖ్యంగా ఎక్కువ మంది యువత ఐటీ రంగం వైపు చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు కూడా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద కార్యక్రమం చేసి ఈరోజు జరిగినటువంటి సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ఆవిష్కరణలు ఏవైతే మనం డిస్కవరీస్ లేకుంటే చేసినటువంటి మన దేశం చేసినటువంటి గొప్ప సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రయోగాలు, దానికి సంబంధించినటువంటి సామాగ్రిని డిస్ప్లే చేస్తే దాన్ని చూసి ఇన్స్పైర్ అవుతారని చెప్పి ఆ కార్యక్రమం పెట్టడం. ఓకే.
ఆ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు వీరు రావటం జరిగిన ముఖ్య అతిథులుగా. దాదాపు 30,000 పైగా విద్యార్థులు వచ్చారు. ఇది నాకు తెలిసి కనీ విని ఎరుగునటువంటి ఒక విషయం. హైదరాబాద్ నాకు తెలిసి ఎప్పుడు 30,000 మందితో, ఒక 30,000 మంది విద్యార్థులతో ఒక సభ జరగలేదు. సభ జరిగింది. 3 రోజులుగా దాదాపు 150,000 మంది వచ్చి ఇవన్నీ అక్కడ పెట్టినటువంటి రకరకాల మిసైల్స్, లేకుంటే టార్పెడోస్, ట్యాంక్స్, గన్స్, రేడార్స్, ఒక 200 ఇండస్ట్రీస్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని రకరకాలవి పెట్టారు. అవన్నీ చూడటం అనేటువంటిది 150,000 మంది చూశారు. ఇది ఖచ్చితంగా చూసిన వాళ్ళందరికీ కూడా ఒక ఉత్తేజకరమైనటువంటి విషయం, ఒక ఇన్స్పిరేషన్. సో ఈ ఇన్స్పిరేషన్ వల్ల నేను కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ కనుక్కోవాలి, కొత్త కొత్త ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి, కొత్త కొత్తవి చేయాలి, దేశం కోసం కష్టపడాలి, దేశం కోసం ఇలాంటి ఆవిష్కరణలు చేయాలి అని చెప్పి ఆ ఇన్స్పిరేషన్ కలిగించగలిగితే చాలు. నేను ఖచ్చితంగా ఆ విషయంలో విజయం సాధించామని చెప్పి అనుకుంటున్నాను. ఈ జరిగినటువంటి 3 రోజుల ఎగ్జిబిషన్ ఈ మొత్తం కూడా అందరూ చెప్పుకోవడం ఒక గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకుంటున్నారు. నేను ఈ వచ్చిన వాళ్ళందరిలో కూడా ఒక 5%, 10% రిజల్ట్స్ తీసుకురాగలిగినా కూడా మీ లక్ష్యం సాధించాలి. అంటే సతీష్ రెడ్డి గారు, మీ ఉద్దేశం మంచిదే, మీ లక్ష్యం మంచిదే, కానీ ఇప్పుడు యూత్ ఎక్కువగా ఈ కోర్ ఇంజనీరింగ్ వైపు దృష్టి పెట్టడం లేదు. ఎందుకంటే ఐటీ కొలువులు ఎక్కువగా అందుబాటులో ఉండటం, ఆకర్షణీయమైన వేతనాలు, ఇలాంటి ప్రయాణం వాళ్ళు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మీరు అంటున్నట్టు ఈ డిఫెన్స్, ఈ ఆవిష్కరణల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారా? మనం ఐటీ రంగంలో ఉద్యోగం సంపాదించవచ్చు, మనం సర్వీసెస్ చేస్తుండొచ్చు. కానీ మనం దేశం అభివృద్ధి చెందాలి, సుసంపన్నం కావాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక దేశం ఖచ్చితంగా ఒక లోతైనటువంటి పరిశోధనలు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్, రెవల్యూషన్స్, ప్రోడక్ట్స్ తీసుకురాగలిగినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందినటువంటి దేశం అవుతుంది, సుసంపన్నం అవుతుంది. ఇవి ఖచ్చితంగా ఈ విషయం అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ నుంచే మొదలు కావాలి. అది అధ్యాపకుల్లో, విద్యార్థుల్లో ఇద్దరిలో కూడా ఈ రకమైనటువంటి జిజ్ఞాస కలగాలి. కొందరు ఐటీ రంగం వైపు, కొందరు ఇంకొక రంగం వైపు, కొందరు సైన్స్ వైపు, కొందరు టెక్నాలజీ వైపు, కొందరు ఇన్నోవేషన్స్ వైపు, లేకుంటే హిస్టరీ, కామర్స్, అకౌంట్స్, ఫైనాన్స్, మేనేజ్మెంట్, మీరు ఏ రకంలోకి తీసుకుంటా కూడా అందరినీ కూడా మనం ఆ వైపు ఒక్కొక్కరిని ఇంట్రెస్ట్ చూపిస్తూ దాంట్లో లోతైన విషయ పరిశోధన, రీసెర్చ్ చేసే విధంగా మనం ఇన్స్పైర్ చేయగలిగితే ఎవరో ఒక టెక్నాలజీని కనుక్కుంటే దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం బాగా అనేటువంటి స్థాయి నుంచి ఆ టెక్నాలజీ మనం చేసాం, ప్రపంచం అంతా టెక్నాలజీ విరిగా ఉపయోగిస్తున్నారు భారతదేశం సహా అనేటువంటి పరిస్థితి భారతదేశానికి రావాలి. దానికోసం మనం కృషి చేయాలి. అట్లాంటి వాటి కోసమే ఈ రకమైనటువంటి మనం విజ్ఞాన వైభవ్ అనేటువంటి కార్యక్రమం నిర్వహించి ఇన్స్పైర్ చేద్దాం బోత్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అండ్ పేరెంట్స్. ఇది దాని ఉద్దేశం. ఖచ్చితంగా అది విజయం అంత అయింది కార్యక్రమం అనుకుంటున్నాను. ఇన్స్పిరేషన్ పొంది ఉంటారని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఓకే, అంటే మామూలుగా మనం రక్షణ రంగానికి సంబంధించి ఎక్కువగా భారత్ దిగుమతులే చేసుకుంటుంది, ఎగుమతులు చేయదు అనేది ఇప్పటి నుంచి మనకు కనిపించే పిక్చరు. మరి ఆ వాతావరణం ఏమైనా మారుతుందా? మన స్వదేశీ ఆవిష్కరణలు ఏమైనా పెరుగుతున్నాయా? ఈరోజు ఒక విషయం స్పష్టంగా చెప్తాను. వీఆర్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ ద ఏరియా ఆఫ్ రేడార్స్, మిసైల్స్, sonars, torpedoes, airborne early warning systems, aircrafts, guns, torpedoes, tanks, మీరు షిప్స్, ఇవన్నీ మనం సొంతంగా తయారు చేసుకోగలుగుతాం దేశంలో. గ్రేట్ మూవ్. చాలా వరకు వీటిలో 90% ఇండిజినియస్ టెక్నాలజీ, కొన్ని లేనటువంటి కొన్ని కాంపనెంట్స్, సెన్సర్స్, సెమీ కండక్టర్స్ కొనుక్కుంటున్నాం. చాలా వరకు మనం సొంతంగా ట్యాంకుని చేసుకున్నాం, కొంతంగా ఎయిర్క్రాఫ్ట్ని చేసుకున్నాం, కొంతంగా షిప్స్ చేసుకున్నాం, కొంతంగా వెహికల్స్ని తయారు చేసుకున్నాం, కొంతంగా రేడార్స్ని చేసుకున్నాం, కొంతంగా ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల దేశాల దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ని చేసుకున్నాం. ఇవన్నీ పెరిగాయి. సో న్యాచురల్గా ఇంపోర్ట్ కంటెంట్ తగ్గుతూ వస్తుంది. దీంతో పాటుగా మనం ఇన్ని చేశాం కాబట్టి ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ వచ్చాయి. మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి అంటే ఎగుమతులు చేసేటువంటి స్థాయికి వచ్చాం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మనము 21,000 కోట్ల పైగా మనం ఎగుమతులు చేశాం. ఈ దేశం నుంచి రక్షణ రంగంలో 21,000 కోట్ల పైగా చేశాం. వెంటనే రక్షణ మంత్రి దీన్ని 50,000 కోట్లు చేయండి అన్నారు. టార్గెట్ నాకు ఏమాత్రం డౌట్ లేదు, 2-3 సంవత్సరాల్లోనే 50,000 కోట్లు పెడతాం.
ప్రధానమంత్రి గారు దాని తర్వాత మీరు లీడర్ కావాలి అన్నారు. నేను లీడర్ అవుతారని కూడా ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీరు ఒక 10 సంవత్సరాల లోపల చూడండి, భారతదేశం ఈజ్ గోయింగ్ టు బి లీడర్ ఇన్ దిస్ డిఫెన్స్ టెక్నాలజీస్ అండ్ సిస్టమ్స్ అండ్ దిస్ మచ్ ఈజ్ గ్యారంటీడ్. అలా కావాలని కోరుకుందాం ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత పెరుగుతున్న సవాళ్ళు, అలాగే కొత్త కొత్త దేశాల్లో వస్తున్న న్యూ టెక్నాలజీ, ఈ సవాళ్ళను మనం ఎట్లా ఎదుర్కోవాలి? ఏ రకమైన ఇబ్బంది లేదు. మనం భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్కిల్ సెట్ని విపరీతంగా తయారు చేస్తున్నాం. వేల మంది, లక్షల మంది విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్స్పర్ట్స్ అవుతున్నారు. అంటే ఏఐ వల్ల డిసడ్వాంటేజెస్ కూడా అదే స్థాయిలో పెరుగుతాయి అని అంటున్నారు. అంటే రక్షణ రంగం పరంగా డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయా? ఏ టెక్నాలజీ శత్రువు చేతిలో ఒక ఆయుధంగా ఏమైనా మార్చి టెక్నాలజీకి దాన్ని పాజిటివ్గా వాడచ్చు, నెగటివ్గా వాడచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. న్యూక్లియర్ ఉంది, పవర్కి వాడుకోవచ్చు, విధ్వంసానికి వాడుకోవచ్చు. ఐటీ వచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ వచ్చింది, పాజిటివ్గా వాడుకున్నాం. దాంతోపాటు సైబర్ ఎఫెక్ట్స్ విపరీతంగా సైబర్ క్రైమ్స్ ఎవరో ఎక్కడో ఒక కొంతమంది వాటిని ఉపయోగించుకొని దొంగతనంగా ఇంకో విధంగా చేసేటువంటి నేరస్తులు ఉంటూనే ఉంటారు. ఆ నేరస్తులు పట్టుబడుతూ ఉంటారు. దాన్ని పట్టుకునేందుకు కావాల్సినటువంటి మళ్ళీ ఒక మెకానిజమ్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దాని నుంచి వరి అవుతూ టెక్నాలజీని మనం రానికుండా చేద్దాం అనుకోవటం తప్పు. ఓకే. అంటే ప్రస్తుతం భారత రక్షణ రంగానికి ఉన్న అవసరాలు ఏంటి సార్? భారత రక్షణ రంగానికి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి అంటే, ఈరోజు మరింతగా విశ్వవిద్యాలయాల్లో, అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్లో లోతైన పరిశోధన జరగాలి. ఇది నెంబర్ 1. రైట్. దానికి సంబంధించినటువంటి గొప్ప ఎక్స్పర్ట్స్ని విశ్వవిద్యాలయాల నుంచి తయారు చేయాలి. ఇది ఫస్ట్. మన దగ్గర అందరి దగ్గర లేనటువంటి ఎక్కువైన ఒక ఆయుధం మన దగ్గర ఉంది. అత్యాధునిక ఆయుధం ఉంది, అత్యంత యాక్యురేట్గా పనిచేసినటువంటి ఆయుధం ఉంది. ఇది ఎవరి దగ్గర లేదు. ఇదొక మనకి ప్రైడ్ అనాలి, గౌరవం అనాలి. ఒక ప్రస్తుతం అలాగే ఏమైనా ఉంది సార్? అంటే మిగతా ఏ దేశం టెక్నాలజీతో చేయనిది చాలా సార్ ఒకటి మన దగ్గరే ఉన్నది. ఒకటి మొట్టమొదటిగా బ్రహ్మోస్ క్షిపణిని మనం తయారు చేసాం. బ్రహ్మోస్ క్షిపణిని తయారు చేసినప్పుడు ప్రపంచంలో ఎక్కడా కూడా సూపర్ సానిక్ క్రూజ్ మిసైల్ లేదు. భారతదేశం దగ్గర మనతో పనిచేసినటువంటి రష్యా దగ్గర. ఈ మధ్యన మీరు ఒక మీకు అంటే తెలిసిన ఉదాహరణ చెప్తున్నాను ప్లీజ్ సార్. ఒక కొత్త యుద్ధ ట్యాంక్ని తయారు చేశాను, లైట్ వెయిట్ ట్యాంక్ అన్నారు. నాకు తెలిసి ఇట్లాంటి ట్యాంక్, ఇంత అత్యాధునిక ట్యాంక్ ప్రపంచంలో లేదు. ఓకే. ఈ లైట్ వెయిట్ ట్యాంక్ అనేటువంటిది ఇట్లాంటి మనం చేసినటువంటి అత్యాధునికమైన తక్కువ బరువు కలిగినటువంటి ట్యాంక్, పర్వతాల మీద తిరగలిగిన ట్యాంక్ ప్రపంచంలో ఇట్లాంటి ట్యాంక్ ఉందని నేను అనుకోవట్లేదు. అలానే ఈ మధ్య మీరు ఒక కొత్త క్షిపణిని ఒకటి మన వాళ్ళు ప్రయోగించారు. చాలా ఎక్కువ వేగంతో వెళుతుంది, చాలా ఎక్కువ దూరం వెళుతున్నారు. నాకు తెలిసి అట్లాంటి క్షిపణి కూడా ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు, మన దగ్గరే ఉంది. ఇట్లాంటి ఆవిష్కరణలు చాలా ఉన్నాయి. అలానే సబ్మెరీన్, కన్వెన్షనల్ సబ్మెరీన్ నీళ్లలోనే ఉండి బయటకు రాకుండా ఉండేందుకోసం ఒక ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అని అంటాం. ఆ టెక్నాలజీ నాకు తెలిసి ప్రపంచంలో 1-2 దేశాల దగ్గర మాత్రమే ఉంది. ఓకే. ఇట్లాంటివి చాలా ఉన్నాయి మన దగ్గర ఈరోజు కొత్తగా వచ్చేటివి అంటే అలాంటి కొత్తవి చాలా చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం రష్యా యుక్రెయిన్ యుద్ధంలో చూసాం. అంటే డ్రోన్లు టెక్నాలజీ వాడి టార్గెట్స్ని వాళ్ళు రీచ్ అవుతున్నారు. టార్గెట్స్ని వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని ఇదవుతున్నారు. అంటే ఇప్పుడు రేపొద్దున్న ఇది ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుంది? అంటే డ్రోన్లు టెక్నాలజీ విషయంలో మనం ఎంతవరకు ముందడుగు వేస్తున్నాం? భారతదేశంలో ఈరోజు ఈ డ్రోన్ బేస్డ్ టెక్నాలజీస్ని పూర్తిగా యువతే తయారు చేస్తున్నారు. పూర్తిగా యువత. దాదాపు ఈరోజు 350 స్టార్టప్స్ దేశంలో డ్రోన్స్ మీద పనిచేయటువంటి స్టార్టప్స్ ఉన్నాయి. రకరకాల టెక్నాలజీస్ని తీసుకొని వస్తున్నారు. ఇదొక ముందడుగు ఉండేటువంటి అంశం. మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. సో డ్రోన్ టెక్నాలజీస్లో భారతదేశం ముందంజలో ఉంది అని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పచ్చు. కాబట్టి యుద్ధ రంగానికి సంబంధించిన కూడా డ్రోన్ రంగంలో భారతదేశం గట్టి పరిస్థితిలో ఉంది అని అనుకుంటున్నాను. ఎస్ సార్. అంటే ఇప్పుడు డిఆర్డిఓ కానీ ఇప్పుడు ఇవన్నీ అంటే రక్షణ రంగం సంబంధించి రక్షణ రంగ సవాలు, రక్షణ రంగ అవసరాలకు తగ్గట్టుగా పనిచేయటం అనేది ఒకటి. రెండోది ఇప్పుడు సాధారణ పౌరుల అవసరాలు, తర్వాత అగ్రికల్చరు, అంటే వీటన్నిటికి సంబంధించి కూడా R&D ఏమైనా వర్క్స్ చేస్తుందా? కొత్తగా ఏమైనా తీసుకొస్తున్నారా? డిఆర్డిఓ అలా నేరుగా ఎప్పుడూ పనిచేయరు. అయితే డిఆర్డిఓ ఒక ఆవిష్కరణ చేస్తే
దాన్ని ప్రజల అవసరాలు కూడా ఉపయోగపడేటువంటి ఒక టెక్నాలజీ ఉంటే Yes, sir. దాన్ని ఒక ప్రజలకి సివిలియన్ టెక్నాలజీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సైన్యం ఫ్రంట్ అండ్ ఏరియాస్లో లేకుంటే మంచు పర్వతాల్లో తిరిగేటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారానికి సంబంధించిన కొత్త రీసెర్చ్ చేయటం, న్యూట్రిషియస్ ఫుడ్, చిన్న ప్యాకెట్స్లో హై న్యూట్రిషియస్ వాల్యూ ఉండేటువంటి డ్రింక్స్ కానీ పదార్థాలు. మీకు ఒక విషయం చెప్పనా, సమ్మర్లో లే లడాక్ ఏరియాలో ఇదివరకు ఎప్పుడైతే 100% బయట నుంచి తెచ్చుకునేవాళ్ళు ఈరోజు సమ్మర్ టైంలో 100% అక్కడే పండించుకుంటున్నారు. ఓకే. శీతల కాలంలో కూడా దాదాపు 50 నుంచి 60% అక్కడనే సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నారు. ఇది డిఆర్డీఓ ఇచ్చినటువంటి టెక్నాలజీ. ఓకే. ఇట్లాంటివి సైన్యానికి అవసరమైనవి రైట్, ఆటోమేటిక్గా అడాప్ట్ చేసుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడేవి కూడా ఉంటే వాటిని వాటికి ఇవ్వడం జరుగుతుంది. సివిలియన్ పర్పసెస్గా ఇచ్చేటువంటిది జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు, అయితే మీలో తెలియని రెండో కోణం, ప్రేక్షకులు తెలియని రెండో కోణం అంటే కోవిడ్ టైంలో మీరు తీసుకున్న ఇనిషియేటివ్స్, అలాగే మీరు 1000 పడకల ఆసుపత్రిని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయటం, దానికోసం కొంచెం వివరించండి సార్. అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? దేశం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. మనం పూర్తిగా రెడీ కాలేదు. ఏదో ఒకటి చేసే రకరకాల ఎక్విప్మెంట్ కావాలి అనేటిది ఉండింది. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కొన్ని కమిటీస్ ఫామ్ చేశాడు తయారు చేయడానికి. ఆ ఒక 2 కమిటీస్లో నన్ను పెట్టడం జరిగింది సార్. అంటే మాస్కులు, పీపీఈలు, లేకుంటే ఈ రకమైనటువంటి ఎక్విప్మెంట్లు అన్ని తయారు చేసేటువంటివి ఒక కమిటీ, అట్నే ఆక్సిజన్ లేకుంటే ఇట్లాంటివి చేసేటువంటివి ఒకటి. ఆసుపత్రి బెడ్స్ కరువు అయ్యాయి. కొత్తగా 10 రోజులు హాస్పిటల్ పెడితే బాగుండు అనుకున్నారు. ఆక్సిజన్ కావాల్సి వచ్చింది, ఆక్సిజన్ ప్లాంట్లు పెడితే బాగుండు అనుకున్నారు. అలానే మా సైంటిస్టులు ఏదో ప్రయోగం చేస్తూ ఒక మందు కనుక్కొని ఉన్నారు. అది కోవిడ్కి పనిచేస్తుంది అనుకున్నాం. దాని మీద ఎక్స్పెరిమెంట్స్ 1.5 సంవత్సరం పాటు చేసే మందులు తీసుకురావడం, ఇలా రకరకాల కార్యక్రమాలు చేసి డిఆర్డీఓ ఒక 75 ప్రోడక్ట్స్ని తీసుకొని వచ్చింది కోవిడ్ టైంలో. కోవిడ్ కోసం ఎక్స్క్లూజివ్లీ దాదాపు ఒక 120 ఇండస్ట్రీస్కి ఇవ్వటం జరిగింది. హాస్పిటల్ కావాలనుకున్నప్పుడు ఒక ఏమీ లేనటువంటి మామూలు ఒక నేలలో 10 రోజుల్లో ఒక మంచి అద్భుతమైనటువంటి 1000 పడకల హాస్పిటల్, 500 ఐసీయూ బెడ్లు ఉండేటువంటి దాన్ని చేయటం జరిగింది. ఇవన్నీ మా శాస్త్రవేత్తలు సమాజం అనిపించేటువంటి పరిస్థితికి స్పందించి ఒకరి మీద ఒకరు పోటీపడి నేను చేయాలి అనుకుంటూ కొత్త చాలా ఆవిష్కరణలు చేయటం జరిగింది. ఆ శాస్త్రవేత్తలందరూ కూడా నా అభినందనలు జరుపుకుంటున్నాను. వాళ్ళు చాలా కష్టపడి పనిచేశారు. దేశం వాళ్ళందరినీ కూడా గుర్తించింది. మేము కూడా మీకు ప్రత్యేకంగా ఈ విషయంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. అంటే కోవిడ్ టైంలో మీరు తీసుకున్న ఇనిషియేటివ్స్ అంటే అనతి కాలంలో మీరు అన్నట్టు అది యుద్ధ ప్రాతిపదికన అని అంటాం. యుద్ధ ప్రాతిపదికన దేశం అంతా అల్లకల్లోలంగా ఉన్న వాతావరణంలో నీడ్స్కి సంబంధించి డిఆర్డీఓ చేసిన కృషి ఇప్పుడు అంటే ఎక్కువ మందికి తెలియదు. అంటే మీరు ఎన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారన్న విషయం, అందులోనూ రాబోతున్న రోజుల్లో మీరు అంటున్నట్టు ఈ రక్షణ రంగానికి సంబంధించిన సవాళ్ళన్నీ అధిగమించి మీ కోరిక ఏదైతే ఉందో, అలాగే ప్రధానమంత్రి మోడీ ఏమైతే కోరుకుంటున్నారో ఇండియా నెంబర్ 1గా ఉండాలి, ఇండియా అందరికీ ఇచ్చేటట్టుగా ఉండాలి, టెక్నాలజీ పరంగా కానీ మిసైల్స్ పరంగా కానీ అన్ని రకాలుగా ఆ స్థాయికి భారత్ చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సతీష్ రెడ్డి గారు, మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు. ఇది డిఆర్డీఓ మాజీ చైర్మన్, భారత రక్షణ మంత్రి, మాజీ సాంకేతిక సలహాదారు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉన్న సతీష్ రెడ్డి గారితో 10 టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ.